ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు సన్9 ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గురుకుల పోస్టుల భర్తీపై కమిటీ అంటూ మనకు ఈరోజు నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రికలో ఒక న్యూస్ రావడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని కూడా అభ్యర్థులు వెల్లడించారు. సో ఫ్రెండ్స్, ఏంటంటే గురుకులాల్లో బ్యాక్లాగులు లేకుండా చూస్తామని, అందుకోసం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు హామీ ఇచ్చారని పలువురు గురుకుల అభ్యర్థులు తెలిపారు. ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో ఆదివారం ప్రత్యేకంగా కలిశామని, 1:2 జాబితాలో ఎంపికైన వివిధ జిల్లాలకు చెందిన అభ్యర్థులు శ్రీనివాస్, ఎంటీ రాజు, జయశంకర్ గౌడ్, సైదులు, వెంకటేష్, రమేష్, సంతోష్, సౌజన్య తదితరులు ఒక ప్రకటనలో తెలిపారు. ట్రైబ్ చేపట్టిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, జనరల్ గురుకుల పోస్టుల భర్తీలోని సమస్యలపై అధ్యయనం చేసేందుకు మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఇది చాలా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చును. ఎందుకంటే గురుకుల అభ్యర్థులు చాలామంది కూడా ఈ విషయమై ఎంతో ఆవేదనలో ఉన్నారు. ఎందుకంటే 1:2 మెరిట్ లిస్ట్లో పిలిచిన తర్వాత ఆ క్యాండిడేట్స్ జాయిన్ కానట్లయితే నెక్స్ట్ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థికి ఇచ్చినట్లయితే న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అవి బ్యాక్లాగ్ పోస్టులు కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇస్తారని చెప్పడం వల్ల అభ్యర్థుల్లో చాలా ఆందోళన ఉంది. ఎందుకంటే వాళ్ళు మెరిట్ ఉన్నప్పటికీ కూడా వారు ఉద్యోగాన్ని పొందలేకపోతున్నారు. కాబట్టి ఎంతో ఆందోళనలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మరి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో అభ్యర్థుల్లో అయితే కొంత ఆనందంతో అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. గురుకుల పోస్టులకు ట్రైబ్ ఇటీవల భర్తీ చేయగా డిపెండింగ్ ఆర్డర్లో నియామకాలు చేపట్టలేదు. అంటే తొలుత డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ క్రమంలో పోస్టుల భర్తీ చేపట్టకపోవడమే కాకుండా వెయిటింగ్ జాబితా కూడా లేదని ట్రైబ్ స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే నింపిన దాదాపు 8,700 పోస్టుల్లో దాదాపు సగం మేరకు మళ్ళీ ఖాళీగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏ ఒక్క పోస్టు కూడా బ్యాక్లాగ్ లేకుండా భర్తీ చేయాలని, ఆ దిశగా అధికారులను ఆదేశించాలని సీఎంను కోరామని, దానికి వారు సానుకూలంగా స్పందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు ఆ ప్రకటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సో ఫ్రెండ్స్, ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చును. ఎందుకంటే నిరుద్యోగ ఎవరైతే అభ్యర్థులు మెరిట్ లిస్ట్లో జాబితాలో ఉండి 1:2 రేషియో జాబితాలో ఉండి ఉద్యోగం పొందలేకపోయినటువంటి వారు, మరి ఆ ఆర్డర్లో వారు జాయిన్ కానటువంటి వారు ఎవరైతే ఒక్కొక్క అభ్యర్థికి 3-4 జాబులు వచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసాము. కాబట్టి వారు హైయెస్ట్ ఎయిర్ క్యాడర్ పోస్ట్ తీసుకున్నప్పుడు ఆ పోస్టులు నెక్స్ట్ మెరిట్ అభ్యర్థులకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి సన్9 ఎడ్యుకేషన్ ఛానల్.